ఇమ్మాన్యుయల్ అనగా అర్థమేంటి? భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన తన ప్రజల మధ్యలో నివాసం చేస్తున్నాడు, తన ప్రజలతో కూడా ఉన్నాడు, తన జనాంగానికి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రతి పరిస్థితులలో అందరికీ తోడుగా ఉండి నడిపించినవాడు ఆయన. తోడుగా ఉండే దేవుడు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో బలహీనులను బలపరిచినవాడు, రోగులను స్వస్థపరిచినవాడు, చనిపోయిన వారిని తిరిగి లేపినవాడు కదా. ఏ స్థితిలో ఉన్న వారికైనా ఆయన ఆసన్నుడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉన్నాడు. తోడుగా ఉండే దేవుడు ఆయన కదా. చనిపోయేంత వరకు కూడా ఆయన తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చనిపోయినప్పుడు కూడా శిలువ మీద కూడా ఆయన పలుకుతున్న మాట దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. నాతో కూడా ఉండేవాడు ఆయన, తోడుగా ఉండేవాడు ఆయన. ఎవరికి తోడుగా ఉంటాడు? ఆ దొంగకు తోడుగా ఉంటాడు. ఎవరు ఆ దొంగ? పశ్చాత్తాపము కలిగిన దొంగ, తప్పును తెలుసుకున్న దొంగ, మారు మనస్సు పొందిన దొంగ కదా. అలాంటి వారికి ఆయన ఆసన్నుడు, తోడుగా ఉండడానికి ఇష్టపడేవాడు ఆయన కదండి. ఆయన పుట్టుకనే తోడుగా ఉండడానికి, ఆయన జననమే తోడుగా ఉండడానికి అందరికీ. ఆయన 33.5 సంవత్సరాలలో మనం గమనిస్తే 3.5 సంవత్సరాల పరిచర్యలో 30 సంవత్సరాలు తన కుటుంబానికి తోడుగా ఉండి చేయాల్సిన పనులు చేశాడు. 3.5 సంవత్సరాలు ప్రతి జనాంగానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉన్న దేవుడు. చివరికి చనిపోయేటప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత, తిరిగి పునరుద్ధానుడైతున్నప్పుడు కూడా ఆయన చెప్పిన ఒక మాట, ఏ సమయంలోన యుగ సమాప్తి వరకు కూడా నీకు నాకు తోడుగా ఉండడానికి ఇష్టపడేవాడు. అయితే ఎప్పుడు తోడుగా ఉంటాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని బోధించండి అనలా. బోధించి గైకొనేలా చేయండి, గైకొని శిష్యులుగా తయారు చేయండి. ఆజ్ఞలను ఎవరైతే పాటించడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకు తోడుగా ఉండడానికి ఇష్టపడేవాడు ఆయన. సదాకాలము తోడుగా ఉండడానికి, ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో, సమస్య ఏదైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు, ఆయన నీకు నాకు తోడుగా ఉంటే ఇంకా కావాల్సింది ఏముందండి? ఏది దగ్గరికి రాగలదు ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు? ఏది మన దరి చేరగలదు? ఏది మనల్ని తాకగలదు?